రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగరాలు, పట్టణాలు వీటిలో ఉన్నటువంటి మున్సిపల్ ఆస్తుల్ని, మున్సిపల్ సేవల్ని పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 673 జీవోని జారీ చేసింది అని చెప్పని గత వీడియోలో చెప్పుకున్నాం. అయితే పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇవ్వబోతున్నారు వీటిని అని చెప్పానంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జీవోలో చెప్పింది. 45,000 కోట్ల రూపాయలు ఇంకా మనకు కావాలి, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని చెప్పానంటే 45,000 కోట్ల రూపాయలు మనకు కావాలి. ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు మన దగ్గర లేవు కాబట్టి మేము పీపీపీ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి వెళ్తున్నాము అని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగా డబ్బులు లేవా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? ఇది మన ప్రశ్న. ఈ 45,000 కోట్లు ఎప్పటికి కావాలి మనకి? 45,000 కోట్లు ఒక ఏడాదికి కాదు, రాబోయే 20 ఏళ్ళకి, అంటే సుమారుగా 2,250 కోట్లు ఎంత పడుతుంది సుమారుగా సంవత్సరానికి. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షల కోట్లు, రాష్ట్ర పట్టణ జనాభా 30 కోట్లు, 30%. 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 30%గా ఉన్నటువంటి పట్టణ జనాభా కోసం సుమారు 3,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఖర్చు పెట్టడం అసాధ్యమా రాష్ట్ర ప్రభుత్వానికి? అసాధ్యం కాదు. ఎందుకంటే దేనికో వాళ్ళ ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నారు. కానీ 30%గా ఉన్నటువంటి పట్టణ జనాభా కోసం 3 సంవత్సరానికి 3,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం ఖర్చు పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భారం కూడా కాదు అది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదలుచుకోవాలి. దీన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక్కటే కాదు, అసలు పట్టణ జనాభాకు కానీ మన లోకల్ గ్రామ పంచాయతీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదలుచుకోవాలి. అది ఎట్లా రుజువు అవుతుందంటే, మనకి రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 243I 243Y ప్రకారం వీళ్ళు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం వాళ్ళు ఏం తేల్చి చెప్పాలి అంటే, దాని విధి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి స్థానిక సంస్థలకి ఎంత ఇవ్వాలి అనేటువంటిది తేల్చి చెప్పడమే దాని విధి. అందుకోసమే ఆ సంఘాన్ని వేస్తారు. అది రాజ్యాంగంలోనే రాసి ఉంది, ఇది దీని విధి అని. గవర్నర్ గారు ఆ పేరుతో ఆ సంఘం కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ కాన్స్టిట్యూట్ అయినప్పుడు దాంట్లో కూడా ఆ గజెట్లో కూడా అదే రాస్తారు, ఎంత ఇవ్వాలో తేల్చి చెప్పాలి అని చెప్పాను. మనకి రాష్ట్రం విడబడక ముందు ఒక 3 అయిపోయినాయి. రాష్ట్రం విడబడిన తర్వాత 4వ ఆర్థిక సంఘం 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆయన వేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోకి వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పంటే, పట్టణాలకి రాష్ట్ర ఆదాయం నుంచి 3.26% ఇవ్వండి, అలాగే గ్రామ పంచాయతీలకు వచ్చేటప్పటికి 6.5% ఇవ్వండి, మొత్తం కలిపి 9.76%. 9.76% మీ రాష్ట్ర ఖజానా నుంచి స్థానిక సంస్థలకు ఇవ్వండి అని చెప్పింది. అంటే పట్టణాలకి 3.6% అని చెప్పానంటే ఎంత అవుతుంది? సుమారుగా 11,000-12,000 కోట్ల దాకా అవుతుంది. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ 12,000 కోట్ల దాకా అవుతుంది సుమారుగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బడ్జెట్ తక్కువ కాబట్టి, కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కనీసం 10-11,000 కోట్లు ఆ ప్రాంతంలో ఉంటుంది సుమారుగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పింది. అంటే మేము ఆమోదించట్లేదు అని, అంటే మేము ఇవ్వము అని చెప్పేసింది. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే 5వ ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ 5వ ఫైనాన్స్ కమిషన్ మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అని చెప్పానంటే, పట్టణాలకు ఏడాదికి ఒక 404 కోట్లు ఇవ్వండి, గ్రామ పంచాయతీలకు 1,811 కోట్లు ఇవ్వండి ఏడాదికి అని చెప్పారు.
అంటే మా పట్టణాలకి 1407 కోట్లు, మొత్తం కలిపితే 1811 కోట్లు ఇవ్వండి అని చెప్పారు. అంటే 4వ ఫైనాన్స్ కమిషన్ సుమారుగా 11,000 కోట్ల రూపాయల దాకా ఇమ్మని 4వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. 5వ ఫైనాన్స్ కమిషన్కి వచ్చాడు, అది బాగా డౌన్ అయిపోయి 404 కోట్లే ఇమ్మని చెప్పింది. ఈ 404 కోట్లు కూడా నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వను, నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పని ఆ రిపోర్ట్కి వాళ్ళు బదులిచ్చారు అన్నమాట, నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పని. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా 404 కోట్లు ఇవ్వటం 3,000 కోట్లే ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది. కానీ ఎందుకు ఫైనాన్స్ కమిషన్ ఇంత తక్కువగా చెప్పినా కూడా ఇవ్వనంది? ఎందుకు ఇవ్వనంది అంటే, కేవలం అసలు ఈ పట్టణ సర్వీసెస్ అన్నిటినీ, పట్టణాల ఆస్తుల్ని, సర్వీసుల్ని అన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసమే నేను ఇవ్వను అని చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నారు? ఆ జీవోలోనే చెప్పాడు, ఎక్కడన్నా వాళ్ళకి నష్టం వస్తే ప్రైవేటు వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో 2,000 కోట్లు పెట్టాము, అది ఇస్తామన్నాడు. అంటే వాళ్ళకి 2,000 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు, కానీ పట్టణాలకి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇవ్వడానికి సిద్ధపడాల. అసలు ఆ 2,000 కోట్లు కొద్దిగా 3,000 కోట్లు ఏడాదికి ఇస్తే పట్టణాల్లో మౌలిక సదుపాయాలు 20 ఏళ్లలో అయిపోతాయి కదా. కానీ అది మాత్రం ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికే సిద్ధపడ్డారు. కాకపోతే కాకి లెక్కలు మన కుంటి సాకులు చెప్తున్నారు తప్ప అసలు సమస్య ఏంటంటే వీళ్ళు ఇవ్వదలుచుకోలే. ఇప్పుడు మనం అడగాల్సినటువంటి ప్రశ్న, మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న ఒకటి ఉంది. మనం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం, స్థానిక సంస్థలకు పన్నులు కడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కడుతున్నాం మనం పన్నులు? వాళ్ళ ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుకోవడానికి, మనకు సంబంధం లేని విషయాల్లో ఖర్చు పెట్టుకోవడానికి కాదు. మనకి అవసరమైనటువంటి విషయాలు ముందు జనావాసాలు ఎక్కడుంటే అక్కడ ఖర్చు పెట్టాలి. అది పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు. జనావాసాలు ఎక్కడుంటే అక్కడ ఖర్చు పెట్టాలి. కానీ జనావాసాల దగ్గర ఖర్చు పెట్టను నేను అని చెప్పని అనడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం. వీళ్ళు చేస్తున్నటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. అలాగే మొత్తం నేను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పటం అనేటువంటిది ప్రజాస్వామ్య విరుద్ధమైంది. మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? మనం ఎన్నుకునే కార్పొరేటర్లు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇది కదా ప్రశ్న. అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం, ప్రజాస్వామ్య సంస్థల్ని లేకుండా చేయటం, లేదా ప్రైవేట్ కంపెనీలకి ప్రజాస్వామ్య సంస్థల్ని బానిసలుగా తయారు చేయటం, ప్రజలతో పాటుగా ప్రజాస్వామ్య సంస్థలను కూడా బానిసలుగా తయారు చేయటం ఈ జీవోలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాల్సిందే, ఇది ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మనం కట్టే పనుల నుంచి ముందు మనకి స్థానిక సౌకర్యాలు కల్పించాలి. కల్పించిన తర్వాత మిగతా విషయాలు ఏమున్నా సరే, నువ్వు కల్పించకుండా నేను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, మీరు వాళ్ళకి యూజర్ ఛార్జీలు ఇచ్చి చెల్లించుకోండి. ఇప్పుడు వాళ్ళకి ప్రైవేట్ వాడు ఎందుకు చేస్తాడు? వాడికి ఏం పని? వాడు ఎందుకు పెట్టుబడి పెట్టి పని చేస్తాడు? లాభం కోసం చేస్తాడు. అంటే వాడు ఎంత పెట్టుబడి పెట్టాడో అంత డబ్బులు వాడికి రావాలి, దాని మీద లాభం కూడా రావాలి. లాభం రాకుండా ఎవడో ఏం చేయడం. కాబట్టి ఇప్పుడు దానికి పెట్టిన ఖర్చు, దాని మీద లాభం మొత్తం మనం యూజర్ ఛార్జీల రూపంలో కట్టి మనం అన్నిటినీ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రజానీకాన్ని బానిసత్వంలోకి నెట్టడమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం మీ ఆదాయం నుంచి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక 4-5 వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అని చెప్పని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకుండా వదిలేసామా? ఈ రోజున రేపు పొద్దున ఈ కంపెనీలన్నీ మన రోడ్లని, మనకు ఉన్నటువంటి పార్కుల్ని, మనకు ఉన్నటువంటి స్టేడియాలని, మనకు ఉన్నటువంటి వాటర్ లైన్స్ని, మనకు ఉన్నటువంటి శానిటేషన్ని, మనకు ఉన్నటువంటి మురుగ్గాల వల్లని, వీటన్నిటినీ కూడా ప్రైవేటు వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ప్రతి వాడికి అన్న అడిగేస్తే మాస్ అన్నట్టుగా మనం కదిలితే రూపాయి వాళ్ళ కట్టని మనం ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితిని మనం దీంట్లో పడిపోతాం. అందుకే దీన్ని మనం ఈ 673 జీవోని వ్యతిరేకించాలి, పీపీపీ విధానాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు పీపీపీ అంటే ఏంటి?
ప్రైవేట్ రంగం ఎలా చేస్తుందని చెప్పారో ఇది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.